సూర్యవంశీ ఇప్పుడు ఈ పేరు వింటేనే భారతీయుల్లో తెలియని కొత్త ఉత్సాహం నెలకొంది. శ్రమ, పట్టుదల, విశ్వాసం అనే ఆయుధాలతో తన కెరీర్ని నిర్మించుకున్న వైభవ్ ఐపీఎల్ వేదికపై తన తొలి సెంచరీతో చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. వైభవ్ ఆడిన ప్రతి షాట్, ప్రతి పరుగులో కూడా తన కష్టం, టాలెంట్ కనిపించింది. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 212 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చేసిన అద్భుతం అందరినీ ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల వయసుకి ఐపీఎల్కి ఎంపిక అవ్వడం ఒక అద్భుతం అయితే, సెంచరీ చేయడం మరో అద్భుతం. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో నమోదైన రెండో వేగవంతమైన సెంచరీ ఇదే. క్రిస్ గేల్ పేరిట ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ ఉంది. అతడు 30 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ రికార్డులోకి ఎక్కాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్గా కూడా వైభవ్ సూర్యవంశీనే. పవర్ఫుల్ షాట్లు, కూల్ టెంపర్మెంట్, క్లాసీ బ్యాటింగ్తో వైభవ్ సోమవారం గుజరాత్ టైటాన్స్పై ఆడిన మ్యాచ్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. వైభవ్ కొట్టిన బౌండరీల మోతతో స్టేడియం మార్మోగిపోయింది. ఆఖరి బంతి వరకు ధైర్యంగా, గర్వంగా ఆడిన అతడు 100 పరుగులతో తన ఆటను కొత్త మెరుగులు దిద్దాడు. వైభవ్ ఆడిన తీరు కేవలం ఆ టీంకు విజయం కాదు, అసలైన ఆటగాడి విలువలను కూడా చూపించింది. ప్రతి దెబ్బ వెనుక కట్టుబాటు ఉంది, ప్రతి పరుగుపై అతని పట్టుదల ఉంది. ప్రేక్షకుల మధ్య నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు క్రికెట్ అభిమానుల గుండెల్లో రాజైపోయాడు. తన నిరంతర ప్రయత్నం, సొంత స్టైల్, ఆట తీరు, జట్టుపై చూపిన నమ్మకం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా నిలిపాయి. భవిష్యత్తులో భారత జెర్సీని ధరించి ప్రపంచానికి తన ప్రతిభను చూపించే రోజు అతనికి దగ్గరలోనే ఉందనిపిస్తుంది. ఈ సెంచరీ కేవలం ఒక లక్కీ ఇన్నింగ్స్ కాదు, ఇది వైభవ్ సూర్యవంశీ అందరినీ మర్చిపోలేని ఆటగాడిగా నిలబెట్టిన అరుదైన ఘట్టం. ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే వ్యక్తి క్రికెట్ ఆకాశంలో వెలిగే నూతన తార. వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే మరో సచిన్ టెండూల్కర్ను చూసినట్లే అనిపిస్తుంది. క్రమశిక్షణతో కష్టపడితే మరో సచిన్లా క్రికెట్ను ఏలడం వైభవ్ సూర్యవంశీకి పెద్ద కష్టం కాదు. అయితే అందుకు క్రమశిక్షణ ఎంత అవసరం. అతని ఆట, పట్టుదల, కృషి అతనికి ఇంకా ఎన్నో గెలుపులు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.